కంపెనీలోకొచ్చి లక్ష్మి డెంటల్ లిమిటెడ్ అనే మెయిన్ బోర్డ్ IPO అనమాట. 13 జనవరి నుంచి 15 జనవరి వరకు ఓపెన్ అయి ఉంటుంది. దాని గురించి డీటెయిల్‌గా చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2004లో స్టార్ట్ అయిందనమాట. మహారాష్ట్ర బేస్డ్ కంపెనీ లక్ష్మి డెంటల్ లిమిటెడ్ అని చెప్పి డెంటల్ ప్రొడక్ట్స్‌ని కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. అలాగే కంపెనీకి వచ్చి కస్టమ్ క్రౌన్స్ అని, బ్రిడ్జెస్ అని, బ్రాండెడ్ డెంటల్ ఐటమ్స్, క్లియర్ ఎలిజనర్స్ అని, థర్మోఫార్మింగ్ షీట్స్ అని ఇవన్నీ ప్రొడక్ట్స్ని తయారు చేసి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే డెంటల్ పీరియాడిక్ ప్రొడక్ట్స్ కూడా సప్లై చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ వచ్చి థర్మోఫార్మింగ్ షీట్స్, బయో కంఫర్టబుల్ 3D ప్రింటింగ్ రెసిన్స్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, అలాగే టగ్లెస్ అనే బ్రాండ్ నేమ్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. కంపెనీ వచ్చి ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ మోడల్ హ్యాండిల్ ఎంటర్ ప్రాసెస్ వచ్చి డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్ చేసి డెంటల్ ప్రొడక్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీకి వచ్చి 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. 3 వచ్చి ముంబైలోనే ఉన్నాయి, 2 బయోసర్లోని, 1 వచ్చి కోచిలో ఉంది. అలాగే 5 సపోర్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ముంబై, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్లో కూడా. ఓవరాల్గా ఈ కంపెనీకి వచ్చి నెట్వర్క్ చూసుకుంటే మనకి 22,000 క్లినిక్స్ ఉన్నాయి. డెంటిస్ట్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. అలాగే 320 సిటీస్లో నేషనల్ వైడ్గా ఉంది. అవుట్ సైడ్ ఇండియాలో చూసుకుంటే మనకి US, UK, యూరోప్లో కూడా కంపెనీ ప్రెసెన్స్ ఉందన్నమాట. అలాగే ఓవరాల్గా 95 కంట్రీస్లో ఉందన్నమాట ఈ కంపెనీ ప్రెసెన్స్. ఈ కంపెనీ యొక్క పాజిటివ్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ డెంటల్ ప్రొడక్ట్స్ కంపెనీ ఇండియాలోనే ఉంది, అలాగే అవుట్ సైడ్ ఇండియాలో కూడా ఉందన్నమాట. అలాగే ఇది సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ అనమాట డొమెస్టిక్ ల్యాబొరేటరీ బిజినెస్కి. అలాగే లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కూడా ఇది. అలాగే లార్జ్ డెంటల్ నెట్వర్క్ కూడా ఉంది. అలాగే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా దీనికి ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్స్ పరంగా చూసుకుంటే 22లో 102 కోట్లు ఉంటే 23 వచ్చేటప్పటికి 96 కోట్లు ఉందన్నమాట. అలాగే 24లో చూసుకుంటే 134 కోట్లు. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే మనకి 158 కోట్లు అనమాట. అసెట్స్ పరంగా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రిమెంట్ వస్తుంది. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే 22లో మనకి 138 crores ఉంటే 23లో 163 crores అనమాట. మళ్ళీ మార్చ్ 24లో చూసుకుంటే 195 crores ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి 118 కోట్లు అనమాట. అలాగే రెవెన్యూ పరంగా కూడా ఇయర్ ఆన్ ఇయర్లో ఇంక్రిమెంట్ అంటూ ఉందన్నమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22-23లో నెగిటివ్లో జనరేట్ చేసింది అనమాట. అలాగే 24 వచ్చేటప్పుడు 25 crores ప్రాఫిట్లో జనరేట్ చేసింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 22 crores అనమాట. 62 మంత్స్కి 6 మంత్స్లోనే 22 crores అండి. ఇంకో 6 మంత్స్లో ఇంకో 20 crores వేసుకున్నాం. రఫ్లీ 40 crores వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే నెట్వర్క్ చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ ఉంది. అలాగే అప్పు చూసుకుంటే 41 crores వరకు మనకి అప్పు ఉందన్నమాట ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ చూసుకుంటే 2,352 కోట్లు వాల్యుయేషన్ ఉందన్నమాట ఈ కంపెనీకి. ROE చూసుకుంటే 78%, ROCE చూసుకుంటే 19% అనమాట. అండ్ డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.94 ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్క్ చూసుకుంటే 78% ఉంది. ప్యాట్ మార్జిన్ 30% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 49.59 అనమాట. కొంచెం ప్రైస్ టు బుక్ వాల్యూ ఎక్కువగానే తీసుకొచ్చారు వాల్యుయేషన్స్ పరంగా. అలాగే ఈ కంపెనీకి ఒక ఆబ్జెక్టివ్ కనుక చూసుకుంటే ఏంటంటే మనకు ఉన్న రీపేమెంట్ని అలాగే ఫుల్గానే ఉన్న అప్పుని తగ్గించుకోవడానికి అని చెప్పి, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనమాట. సబ్సిడీ కంపెనీస్కి పార్ట్గాను ఫుల్గాను అవుట్ స్టాండింగ్ అప్పుని తగ్గించుకోవడానికి, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి తీసుకొచ్చారు అనమాట. సబ్సిడీ అయిన పిడిజెంట్ డివైస్ ప్రైవేట్ లిమిటెడ్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి తీసుకొచ్చారు. అలాగే న్యూ మిషనరీస్ కొనడానికి అని చెప్పి, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పసెస్ అనమాట IPO రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ గురించి తీసుకొచ్చారు. IPO టైం లైన్ చూసుకుంటే మనకి 13 జనవరికి ఓపెన్ అయ్యి 15 జనవరికి క్లోజ్ అవుతుంది అనమాట. అలాట్మెంట్ 16 జనవరికి తెలుస్తూ ఉంటుంది. రిఫండ్ 17 జనవరికి వస్తుంది అనమాట. లిస్టింగ్ వచ్చి 20 జనవరిలో లిస్ట్ అవుతూ ఉంటుంది. IPO రిజర్వేషన్ కనుక చూసుకుంటే మనకి QIB 75% ఉందన్నమాట. రిటైల్లో 10% ఉంది. ఎందుకంటే 3 years ఇయర్ ఆన్ ఇయర్లో 2 years నెగిటివ్లో రిటర్న్ జనరేట్ చేసింది కాబట్టి సెబీ రూల్ ప్రకారం 10% రిజర్వేషన్ కోటా ఉంటుంది అనమాట రిటైలర్స్కి. అలాగే HNI చూసుకుంటే మనకి 15% కోటా ఉంది. ఫేస్ వాల్యూ చూసుకుంటే 2 రూపీస్ ఉందన్నమాట. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 407 నుంచి 428 రూపీస్ పర్ షేర్ ఉంది.
సో మనం రీటైల్లో అప్లై చేయాలంటే కట్ ఆఫ్ ప్రైస్ వచ్చి 428 మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. లాట్ సైజ్ చూసుకుంటే ఒక లాట్లోనే మనకి 33 షేర్స్ ఉంటాయి. టోటల్ సైజ్ చూసుకుంటే 698 క్రోర్స్ అనమాట. అందులో ఫ్రెష్ ఇష్యూ 138 క్రోర్స్, ఆఫర్ ఫర్ సేల్ వచ్చి 560 క్రోర్స్ అనమాట. ఇది కొంచెం కన్సర్న్, ఎందుకంటే ఆల్మోస్ట్ 80% మనకు ఆఫర్ ఫర్ సేల్ గానే వీళ్ళు తీసుకొచ్చారనమాట. ప్రమోటర్స్ వాళ్ళు షేర్ సేల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అనమాట. లిస్టింగ్ వచ్చి BSE NSEలో ఉంటుంది. ఓవరాల్గా ఈ IPO అప్లై చేయాలా లేదా అంటే ఏంటంటే సెక్టర్ పరంగా చూసుకుంటే కాంపిటీషన్ కూడా అంత పరంగా ఏమీ లేదనమాట కంపెనీకి. అలాగే మెయిన్ ఫైనాన్షియల్స్ కూడా ఇంప్రూవ్మెంట్గానే ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్. మెయిన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2 years నెగిటివ్లో జనరేట్ అయింది, కానీ ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్లో మంచి ఇంప్రూవ్మెంట్ అంటూ ఉంది. అలాగే లిస్టింగ్ గెయిన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 36% ప్రాఫిట్ ఉందన్నమాట. రీటైల్లో ఒక లాట్కి 5,000 ప్రాఫిట్ చూపిస్తుంది ప్రస్తుతానికి అయితే. సో ఎవరైనా అప్లై చేయాలంటే కాంపిటీషన్ కూడా లేదు కాబట్టి, ఎందుకంటే మెయిన్ బోర్డ్ IPOs ఇంకేం లేదు కాబట్టి, ఫ్యామిలీ ఒకటే ఉంది కాబట్టి ఈజీగా ఫుల్గా సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. లిస్టింగ్ డేలో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోవడం మంచిది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.